రైట్. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితా ఎవరెవరు ఎక్కడి నుంచి పోటీ పడుతున్నారు, మొదటి జాబితాలో ఏ పేర్లు వచ్చాయి, రెండవ జాబితాలో ఎవరు రాబోతున్నారు, ఇలాంటి అంశాలన్నీ ఇంతసేపు చూసాం. అయితే చివరి వరకు కూడా పట్టువదలని విక్రమార్కుడిలా నాగర్ కర్నూలు ఎంపీ టికెట్ కోసం తన ప్రయత్నం తాను చేశారు, మొత్తానికి సాధించారు. ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా తనకు వచ్చిన అవకాశాన్ని కూడా వద్దనుకొని దానికి రాజీనామా ప్రకటించి మరీ నాగర్ కర్నూలు ఎంపీ టికెట్ ఆశించారు. ఆయనకు అభ్యర్థిత్వం దాదాపు ఖరారైనట్లే మనకు తెలుస్తుంది. ఆ నాగర్ కర్నూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి, మాజీ ఎంపీ, ఢిల్లీలో మాజీ ప్రభుత్వ అధికార ప్రతినిధి కూడా, ప్రత్యేక ప్రతినిధి కూడా మల్లురావి గారు మనతో జాయిన్ అవుతున్నారు. మల్లురావి గారితో మనం మాట్లాడదాం. గుడ్ ఈవినింగ్ మల్లురావి గారు. గుడ్ ఈవినింగ్ మల్లురావి గారు, కంగ్రాచులేషన్స్. మొత్తానికి పట్టు వదలకుండా సాధించినట్టున్నారు. నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థి అయిపోయినట్టే ఉన్నారు. ఈరోజు రేపు అధికారికంగా కూడా రాబోతున్నట్లు తెలుస్తుంది. ఏం జరుగుతుంది? ఢిల్లీలోనే ఉన్నారు మీరు. కాంగ్రెస్ రెండవ జాబితా ఎప్పుడు వస్తుంది? మొదటి జాబితా వచ్చి దాదాపు 10-15 రోజులు అవుతుంది నలుగురితో. ఎందుకు ఇంత జాప్యం ఎందుకు జరుగుతుంది? అంటే ఇప్పుడు మా తెలంగాణలో ఎన్నికలు మే 13వ తారీఖున జరుగుతాయి. అందువల్ల ఈ సిఈసి మీటింగ్ జరిగి దాంట్లో రెండో లిస్టుని విడుదల చేయడానికి ఈ రోజు మీటింగ్ మొదలైంది. ఇక నా సీటు విషయానికి వచ్చినప్పుడు ఇది ఎప్పుడో నేను ఇప్పటికిప్పుడే నాగర్ కర్నూలు పార్లమెంట్ సీటు కావాలని నా కోరిక కానీ నా అభ్యర్థిత్వాన్ని కానీ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్లో పెట్టలేదు. ఇంత ముందు 19లో ఎలక్షన్ జరిగిన దగ్గర నుంచి 2019 నుంచి ఇప్పటి వరకు నెక్స్ట్ పార్లమెంట్లో నేనే ఎంపీగా పోటీ చేయాలనే ఉద్దేశంతో అన్ని అసెంబ్లీలో పనిచేస్తూ వస్తూ ఉన్నాను. అంతేకాకుండా మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా నేను ఎక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని నా అప్లికేషన్ కూడా పెట్టలేదు. కొన్ని చోట్ల పోటీ చేయమని అడిగితే కూడా నేను దాన్ని ఒప్పుకోకుండా నేను ఎంపీకే చేస్తానని చెప్పాను. సహజంగా న్యాచురల్ ఛాయిస్ లాగా ఉన్నటువంటి నాగర్ కర్నూలులో నాకు సీటు కావాలని అడుగుతున్నాను. ఇదే నాగర్ కర్నూలులో ఇంతకుముందు 2 సార్లు నేను ఎన్నిక అయ్యాను. అంతకుముందు మా అన్నయ్య మల్లునంతరావులో 2 సార్లు ఎన్నికయ్యాడు. అందువల్ల ఆ ప్రాంతంలో ప్రజలకి ఎట్లా కాంగ్రెస్ పార్టీలో ఏ రకంగా సేవ చేశాము, ఏ రకంగా ప్రజలకు దగ్గరగా ఉన్నామనే విషయం నాకు స్పష్టంగా ఒక అవగాహన ఉంది. అందువల్లనే ఈ జరుగుతున్నటువంటి సిఈసిలో న్యాచురల్గా ఇచ్చేటటువంటి ఈ సీటుని తప్పనిసరిగా నాకే ఇస్తారనేటటువంటి ఆలోచన ఉంది, ఆ నమ్మకం నాకుంది. అందువల్లనే నేను కంటిన్యూస్గా దాన్ని అడుగుతూ టికెట్ కావాలని అడుగుతూ ఇక్కడ దాకా వచ్చాను. దాని మీద కింద స్థాయిలో ఓటర్స్ దగ్గర నుంచి లీడర్స్ దాకా కూడా సపోర్ట్ ఉన్నట్టుగా కాంగ్రెస్ హైకమాండ్ కూడా చెప్పడం జరిగింది. అదే రవి గారు, నేను కూడా అదే అంటున్నాను. మీ నాగర్ కర్నూలు పార్లమెంటు పరిధిలో 5 ఎమ్మెల్యేలు ఉన్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు మరో 4 ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళంతా కూడా మల్లు రవే కరెక్ట్ క్యాండిడేట్ అని చెప్తున్నారు. అక్కడ మీ క్యాడర్, కాంగ్రెస్ క్యాడర్ కూడా మల్లు రవే ఇక్కడ కరెక్ట్ అభ్యర్థి అంటున్నారు. అటు సర్వేలు కూడా చాలా సర్వేలు చేపిస్తుంది మీ కాంగ్రెస్ పార్టీ. అందులో కూడా మీ పేరే ప్రధానంగా ముందున్నట్లు వస్తుంది. అయినా ఎందుకు అంటే ఓన్లీ క్యాస్ట్ ఈక్వేషన్ వల్లేనా మల్లు రవిక, సంపత్క అనే చర్చ ఎందుకు మొదలైంది? అంటే ఇక్కడ ఓ చిన్న విషయం గమనించాలి. కాంగ్రెస్ పార్టీ అనేది లిబరల్ డెమోక్రటిక్ పార్టీ. ఈ పార్టీలో ఒక పార్లమెంటు స్థాయిలో ఎవరు సీట్లు కావాలా అని అడిగినప్పుడు 26 మంది అప్లికేషన్లు పెట్టారు నాగర్ కర్నూలు. అదే రకంగా మహబూబాబాద్ పార్లమెంట్లో 42 మంది పెట్టారు. అంటే ఆశించే అభ్యర్థులు ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళందరూ ఎవరికి ప్రజల దగ్గర అనుకూలమైనటువంటి పరిస్థితి ఉంది, రేపు టికెట్ ఇస్తే గెలుచుకొని వస్తారనే దాని మీద సర్వేలు చేస్తున్నారు. మీరు చెప్పినట్టుగా అక్కడ మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలు కానీ అక్కడ ఉన్న మంత్రి కానీ వాళ్ళందరి యొక్క అభిప్రాయాన్ని కూడా మొన్న ఏఐసిసి జనరల్ సెక్రటరీ దీపాదాస్ మున్షి గారు, సెక్రటరీస్ 3 కూడా తీసుకున్నారు. ఏం తీసుకున్నారు, ఏంటి, ఏముందనేది వాళ్ళకి తెలుసు. దాన్ని మనం ఈ మీడియాలో చెప్పాల్సిన అవసరం లేదు. కానీ తప్పనిసరిగా ఒక ప్రజా అభిప్రాయం నాకు అనుకూలంగా ఉంది అనేది సర్వేలో నాకున్నటువంటి ఇన్ఫర్మేషను. ఎమ్మెల్యేలు, మినిస్టర్ దగ్గర అభిప్రాయం కూడా అదే రకంగా ఉందని అనుకుంటున్నాను. కాంగ్రెస్ హైకమాండ్ కూడా మరి ఆ రిపోర్టును చూసుకొని తప్పనిసరిగా నాకు అనుకూలంగా ఇస్తారని అనుకుంటున్నాను.
అంటే మల్లిరావు గారు అంటే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళకి ప్రధానంగా ఓటమి పాలైన వాళ్ళకి మళ్ళీ కార్పొరేషన్లు కానీ లేకుంటే ఇమ్మీడియట్గా ఎంపీలు అవకాశాలు కానీ అభ్యర్థుల అవకాశం కానీ ఇవ్వడం కరెక్ట్ కాదు. ఎవరికైతే అవకాశం రాలేదో వాళ్ళకే ఇవ్వాలి, ఓడిపోయిన వాళ్ళకి కాకుండా అనే ఒక నిర్ణయాన్ని, ఒక ఆలోచన కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్లు తెలుస్తుంది. అందులో వాస్తవం ఉందా? అంటే అది కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ తీసుకునేటటువంటి నిర్ణయం కాబట్టి దాని గురించి నేను చెప్పేదానికి నాకు అథెంటిక్ రిపోర్ట్ లేదు. అంటే నాకు డైరెక్ట్గా చెప్పిన వాళ్ళు లేరు, నేను తెలుసుకున్నది లేదు. ఆ రకమైన ఆలోచన మామూలుగా ఉంటుంది ప్రతిసారి ఇంత ముందు జరిగిన దాంట్లో. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారనేది నేను అటువంటి దాంతో సంబంధం లేకుండానే నాకు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ పెట్టిన పారామీటర్స్, ఇగో వీళ్ళ సర్వేలో ముందుండాలి, వీళ్ళు ప్రజలకి దగ్గర ఉండాలి, అక్కడ ఉన్నటువంటి నాయకులందరూ ఆ అభ్యర్థిత్వాన్ని కోరుకోవాలి అని ఇటువంటి అన్ని పెట్టారు. కాబట్టి వాటిలో 90% నాకే అనుకూలంగా ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ తప్పనిసరిగా ఆ విధంగానే చేస్తుందనే నమ్మకం నాకుంది. అంటే మల్లిరావు గారు, తెలంగాణలో మూడు ఎస్సీ నియోజకవర్గాలు ఉన్నాయి, పెద్దపల్లి, వరంగల్, నాగర్ కర్నూలు 3. అంటే జనరల్గా ఇక్కడ తెలంగాణ విషయానికి వస్తే ఇక్కడ మాదిగల పాపులేషన్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మూడిట్లో 2 మాదిగలకి 1 మాలకి అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంటుంది అనే ఒక చర్చ జరుగుతుంది. అదే ఈక్వేషన్తో, మాదిక సామాజిక వర్గ ఈక్వేషన్తో మాదిగలకు అవకాశం ఇవ్వాలి, కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే మాలలకు పెద్దపీట వేస్తున్నారనే ఒక విమర్శ కొంత వస్తుంది. తప్పనిసరిగా మాదిగలకి వాళ్ళ పాపులేషన్ తట్టి ఇవ్వాలనే ఆలోచనలో నాకు రెండో ఆలోచన లేదు. నేను అడిగేది ఒక నాగర్ కర్నూలు పార్లమెంట్ సీట్ గురించి అడుగుతున్నాను. ఎందుకంటే ఇంతకుముందు నేను గెలిచినప్పుడు మొదటిసారి మహేంద్రనాథ్ గారు మాదిగ సామాజిక వర్గం అయినా నేను పోటీ చేసి గెలిచాను. తర్వాత డాక్టర్ జగన్నాథ్ గారు కూడా మాదిగ సామాజిక వర్గం, వారి మీద కూడా గెలిచాను. అదే రకంగా మా అన్నయ్య గెలిచినప్పుడు కూడా గెలిచారు. వీళ్ళకి ఇచ్చేటటువంటి ఆ సీట్లకి నేను వ్యతిరేకం కాదు. ఇప్పుడు 3 సీట్లు ఉన్నాయి, ఒకటి ఇవ్వాలంటున్నారు. నేను మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి పని చేస్తూ రాష్ట్రంలో చేస్తున్నాను, నాగర్ కర్నూలులో కూడా చేస్తున్నాను. అందరినీ కలుపుకొని వాళ్ళ సహాయ సహకారాలతో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేయాలని నేను కోరుతున్నాను. కాబట్టి నాకు ఇవ్వటం న్యాయమనే అనుకుంటున్నాను. అది న్యాయమా కాదా అని నిర్ణయించాల్సింది కాంగ్రెస్ పార్టీ హైకమాండ్. నేను ఎక్కడ కూడా మాదిగ సామాజిక వర్గానికి సంబంధించి వ్యతిరేకంగా ఎప్పుడు పనిచేయలేదు. 2 సార్లు ఎంపీ, ఒకసారి ఎమ్మెల్యే చేసిన ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. నా భార్య కూడా మాదిగ సామాజిక వర్గం, మా కుమార్తెను కూడా, మా అల్లుడు కూడా మాదిగ సామాజిక వర్గం, మా మా ఇంట్లో కొడుకు భార్య కూడా మాదిగ సరుగు. అంటే ఇవన్నిటినీ మేము వ్యతిరేకత అనేది లేకుండా, నేను స్టూడెంట్గా ఉన్నప్పటి నుంచి కూడా మాదిగా ఒక 2 కన్నులు అంటే ఎస్సీస్కి ఈ రెండింటిని కలుపుకొని ముందుకు పోవాలన్న ఆలోచన. ఇవాళ నాకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వాలని కోరే వాళ్ళల్లో దళితుల నుంచి ఎక్కువ ఈమె ఎంఆర్పిఎస్ దండోరాకు సంబంధించిన వాళ్ళే పెద్ద ఎత్తున సపోర్ట్ చేస్తున్నారు. ఇది సర్వేలో కూడా తెలుస్తుంది. ఎందుకంటే మనం మాటలు చెప్పడం కాకుండా చేతల ద్వారా ప్రజలకు చూపించాల్సిన అవసరం ఉంది. అది చూపించామనే నమ్మకం ఉంది. మీరు చెప్తున్న ప్రకారం మీకు మాదిగ సామాజిక సమీకరణ అనేది మల్లురవికి మీరు చెప్తున్న ప్రకారం కానీ ఇన్ జనరల్ కానీ మీకు అది వర్తించదు. ఓకే, అది కాకపోయినా ఇంకొక ఇబ్బంది మీకు వచ్చేలాగా అనిపిస్తుంది. ఎందుకంటే మల్లు నందిని ఖమ్మం ఎంపీగా మల్లు బట్టి విక్రమార్క మీ సోదరుడు, అతని సతీమణి మల్లు నందిని ఖమ్మం ఎంపీగా దరఖాస్తు పెట్టుకున్నారు. ఆమె పేరు కూడా చాలా సీరియస్గానే పరిశీలనలో ఉంది. ఒకవేళ అట్లా వస్తే ఆల్రెడీ మల్లు బట్టి విక్రమార్క డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. మీకు మల్లు రవిగా, అటు మల్లు నందినికి ఇంతమందికి అకామిడేషన్ చేయలేక మీకేమైనా ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉందా? అవునమ్మా, ఇవన్నీ ఉన్నాయని నాకు కూడా తెలుసు. కానీ ఇవన్నీ ఉన్నప్పటికీ నా విషయానికి వచ్చినప్పుడు నాగర్ కర్నూలు పార్లమెంట్ వరకు ఇది ఒక ప్రత్యేకమైనటువంటి రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తి. నేనేదో సడన్గా ఇప్పుడే వచ్చి నాకు సీట్ ఇవ్వాలని అడిగే వ్యక్తిని కాదు. దాదాపు 1991లో ఎంపీ అయ్యాను, మళ్ళీ 98లో ఎంపీ అయ్యాను, 2008లో ఎమ్మెల్యే అయ్యాను. అప్పటి నుంచి
జనరల్ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా కాంగ్రెస్ పార్టీ కంటిన్యూస్గా పనిచేస్తున్నాను. అందువల్ల నాకేదైనా సీట్ ఇస్తే నేను ఎవరికైనా తమ్ముడు కాబట్టి సీట్ ఇచ్చేటట్టు, లేకపోతే ఎవరికైనా బంధువు కాబట్టి నాకు సీట్ ఇవ్వటం అనే ఆలోచన ఉండదు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు సంబంధించిన నాయకుడిగా ఉన్నాడా లేదా అనేటటువంటిదే పెద్ద కొలమానం. మళ్ళీ రవికి కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇచ్చారంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కానీ నాయకులు కానీ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారనే ఆలోచనతో ఇస్తారు. అంతే తప్ప మా తమ్ముడు డిప్యూటీ సీఎం వారు మెసేజ్ అడుగుతున్నారు దానివల్ల నాకు ఇవ్వకూడదు అనేటటువంటి చర్చ ఇక్కడ జరుగుతుందని నేను అనుకోను. రైట్. అయితే మల్లురావు గారు, మీరు ఢిల్లీలో మీకు ప్రత్యేక అధికార ప్రతినిధి హోదా ఇచ్చింది, క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక. అయితే దాన్ని కూడా అంటే మీకు అది నాగర్ కర్నూలు ఎంపీ స్థానానికి అడ్డంకి అవుతుంది అనుకున్నారా, లేకుంటే ఎంపీ అయినా కూడా అది ఉండొచ్చు కదా, దానికి రాజీనామా చేశారు, ఎందుకు చేశారు? అంటే నేను ప్రజలందరూ కూడా నా పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో కానీ బయట కానీ మీకు ప్రత్యేక ప్రతినిధి పదవి ఇచ్చారు కదా, మళ్ళీ పార్లమెంట్ అడిగితే అది అడ్డం వస్తుంది అన్నప్పుడు నేను పబ్లిక్ మీటింగ్లోనే నాకు ఈ పదవి ముఖ్యం కాదు, నాకు పార్లమెంట్ వస్తేనే ప్రజలు ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకి డైరెక్ట్గా పనులు చేసేటటువంటి అవకాశం ఉంటుంది, అందువల్ల నేను ఆ పబ్లిక్ మీటింగ్లోనే రిజైన్ చేస్తానని చెప్పాను. తర్వాత ప్రెస్ మీట్ పెట్టి కూడా రిజైన్ చేసి ముఖ్యమంత్రి గారికి లెటర్ ఇవ్వటం జరిగింది. అంటే నేను అనేది ఏంటంటే రవి గారు, మీకు ఆ ప్రత్యేక ప్రతినిధి హోదా ఇచ్చి ఎంపీ అభ్యర్థిత్వం నుంచి తప్పియాలనే ఆలోచన ఏమైనా మీ పార్టీకి అప్పుడు వచ్చిందా అనేది? పార్టీకి ఏం రాలేదు, కానీ కింద స్థాయిలో ఉన్న ప్రజల్లో అనుమానానికి తావు వచ్చింది. ఓకే, ఆ అనుమానం లేకుండా చేయటానికి నేను రెసిగ్నేషన్ ఇచ్చాను. రైట్. ఫైనల్ క్వశ్చన్ మల్లురావు గారు, ఇది ఫైనల్. నాగర్ కర్నూలు నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా మొన్నటి వరకు ఉన్న రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బరిలో దిగడం దాదాపు ఖాయమైపోయింది. అంటే మీ ప్రధాన ప్రత్యర్థిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉండే అవకాశం ఉంది. అటు రాములు, మాజీ సిట్టింగ్ ఎంపీ రాములు కుమారుడు భరత్ బీజేపీ నుంచి ఆల్రెడీ ఖరారయ్యారు. ఎలా ఉండబోతుంది పోటీ నాగర్ కర్నూలులో? ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు చూస్తే నిన్న మొన్న జరిగినటువంటి అసెంబ్లీలో కింద స్థాయిలో ఓటర్స్లో ఒక రాజకీయ పునరేకీకరణ జరిగి ఇంతకుముందు టీఆర్ఎస్ పార్టీకి బీజేపీకి వేసిన వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి వేసి స్పష్టమైన మెజార్టీ ఇచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎలక్షన్లో కూడా తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీకే రీపోలరైజేషన్ జరిగేటట్టుంది. ఎక్కువ మంది బీఆర్ఎస్ బీజేపీ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించాలని ఈ తెలంగాణ మోడల్ గవర్నమెంట్ భారతదేశంలో కూడా రావాలని కోరుకున్నటువంటి పరిస్థితి ఇవాళ కనపడుతుంది. నిన్న 100 రోజుల లోపులోనే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 హామీల్ని అమలు చేయటం, దానికి తోడు సెక్యులర్ డెమోక్రటిక్ గవర్నమెంట్ని పునరుద్ధరించటం, ప్రజల యొక్క భాగస్వామ్యంతో పరిపాలన కొనసాగించటం, ప్రజలకి స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం, ప్రభుత్వాన్ని కలిసి వారి కష్టాలు పరిష్కారం కావాలని రిప్రజెంటేషన్ ఇచ్చేటటువంటి ఒక వ్యవస్థని పర్మనెంట్గా ఏర్పాటు చేసి ప్రజాభవనం దగ్గరలో ఇంతకుముందున్న ప్రగతి భవన్కి ప్రజాభవనం పెట్టి అక్కడ ఒక సీనియర్ ఆఫీసర్ని, అదే రకంగా మన డాక్టర్ చిన్నారెడ్డిని ఇన్ఛార్జిగా పెట్టి ఇచ్చిన అప్లికేషన్లు అన్నింటి తీసుకుని వాటికి పరిష్కారం కనపడి అదంతా ఓకే. నేను అడుగుతుంది ఏంటంటే బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి ఒక ఇమేజ్ ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి వ్యక్తి అక్కడ పోటీకి దిగడం వల్ల కొంత మీకు గట్టి పోటీ ఏమైనా ఎదురయ్యే అవకాశం ఉందా? అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వారు ఇంతకుముందు బీఎస్పీలో ఉన్నారు, అలయన్స్ అనుకున్నారు. ఆ బీఎస్పీని వదిలి ఇప్పుడు బీఆర్ఎస్ లో చేరారు. వారికి అభ్యర్థిత్వం ఇస్తే వారు నిలబడతారు. వారు కాకపోతే ఇంకో బీఆర్ఎస్ అభ్యర్థి నిలబడతాడు. మాకెవరు నిలబడ్డా కానీ మా బలం ఏంటి, మాకు ప్రజల మీద ఉన్నటువంటి అవగాహన ఏంటి, ప్రజలు మాకు ఓటేస్తారనే దానికి మాకు ఒక స్పష్టమైన అవగాహన ఉంది. ఎవరు నిలబడ్డా తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ నాగర్ కర్నూలులో పెద్ద మెజార్టీతో గెలిచేటటువంటి అవకాశాలు సంపూర్ణంగా
కనపడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ మల్లిరావు గారు, ఆల్ ది బెస్ట్. మీరు గెలిచి పార్లమెంట్లో అడుగు పెట్టాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ కళ్యాణ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, మొత్తానికి నాగర్ కర్నూలు బరిలో ఎవరు దిగినా గెలుపు కాంగ్రెస్ పార్టీదే, తనదే అనే ధీమాలో మల్లిరావు గారు ఉన్నారు. గతంలో కూడా ఆయన ఎంపీగా అక్కడ సుదీర్ఘకాలం పనిచేశారు. ఆ ప్రాంతంతో సన్నిహిత సంబంధాలు కూడా మల్లిరావు గారికి ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఈరోజు రాత్రికి కానీ రేపు ఉదయం కానీ దాదాపు 9 మంది అభ్యర్థులకు కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అందులో ఎంతమందితో రెండవ లిస్ట్ రిలీజ్ కాబోతుంది, అది ఈ రోజు అవుతుందా రేపు అవుతుందా అనేది మనం వేచి చూడాలి.